మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. ఇప్పటిదాకా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే మీకు కనుక కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా బెల్ ఒత్తండి అండ్ ఈ కంటెంట్ను షేర్ చేయండి. తర్వాత ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందు మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఇవాళ నిజానికి మన ఓటమి 2023 డిసెంబర్లో మనని ఎవడో బయట ఓడగొట్టలే, కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో ఓడగొట్టలే. మనది మనమే ఓడగొట్టుకున్నాం. వాస్తవం చెప్పాలంటే పట్టించుకోక మన సర్పంచులు మన ఎంపీటీసీలకు ఉండే సమస్యలు మన నాయకులు మనం చూసుకోక వాళ్ళకు రావాల్సిన బిల్లులు ఇప్పియక అక్కడ కొంత పట్టించుకున్నట్టు వ్యవహారం చేయడం వల్లనే కొంత వాళ్ళు కూడా నీరసపడ్డారు, నిరాశపడ్డారు. కొంత అందుకే వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేయలేదు. నిజానికి మనం చేసిన పని, కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం. ఇందులో తిరుగులేదు. ఎందుకంటే నేను ఉత్తరానే చెప్తలేను, మన నాయకుడికి, మన పార్టీకి, మన ప్రభుత్వానికి నేను కితాబులు ఇస్తలేను. వాస్తవానికి తెలంగాణ జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో 3% కంటే తక్కువ. మన జనాభా ఎంత? 4 కోట్లు. సరే, ఓకే, రైట్. ఇప్పుడు సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ భువనగిరిలో తమ పార్టీ బలపరిస్తే గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులతో, వార్డు సభ్యులతో ఆయన ఒక సమావేశమై ఆ సమావేశంలో చాలా సుదీర్ఘంగా ప్రసంగించాడు. కేసీఆర్ ఎంత గొప్ప నాయకుడు, లేకుంటే తాను ఎంత గొప్ప నాయకుడు, ఇదంతా సరే, ఓకే, పక్కన పెడదాం. బట్ ఆయన చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఆయన ఏమన్నాడంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని ఎవరూ ఓడించలేదు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరూ ఓడించలేదు, మనల్ని మనమే ఓడించుకున్నాము అని చెప్పాడు ఆయన కేటీఆర్. దీనికి కారణం ఏంటంటే ఆయన దానికి కూడా ఇచ్చాడు, అంటే దానికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. పార్టీకి చెందిన సర్పంచ్లను, లేకుంటే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలను, పార్టీ శ్రేణులను మేము నిర్లక్ష్యం చేయడం కారణంగానే వాళ్ళందరూ మాకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పాడు. ఇది ఫ్యాక్ట్. ఇంతకాలానికైనా కేటీఆర్కు జ్ఞానోదయం అయిందేమో అని మనం ఈ రోజుకైతే అనుకోవాలి. తర్వాత ఏంటో తెలియదు మనకు. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఇంకొక రకంగా వ్యవహరించడం అనేది చాలామంది నాయకులు చేసే పని, రాజకీయ పార్టీలు చేసే పని. బీఆర్ఎస్ను అంటే సహజంగానే అదొక ఉద్యమ పార్టీ కనుక దాని గురించి సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉండేవి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ప్రోత్సహిస్తుంది అనుకున్నారు, ఉద్యమకారులను పట్టించుకుంటుంది అనుకున్నారు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇస్తుంది అనుకున్నారు, ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తుందని కూడా అనుకున్నారు. రకరకాల ఊహాగానాలు, అంచనాలు చేశారు 2014కి ముందు. 2014లో ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత మొత్తం సీన్ మారిపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి వచ్చిన పరిస్థితి ఏంటంటే కేటీఆర్ చెప్పినట్లే ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం అసలు కింది స్థాయిలో ఎవరిని ఖాతరు చేయలేదు. అంటే వాళ్ళు కింద చూడలేదండి. మనం అంటాం కదా, కళ్ళు నెత్తికెక్కినారా భయ అంటాం చూడండి. తెలంగాణలో ఒక సామెత ఉంది, కళ్ళు నెత్తికెక్కినాయని అంటాం. కళ్ళు నెత్తికెక్కినాయంటే అర్థం ఏంటంటే కళ్ళు నెత్తిరెక్కవు, కానీ ఆ పర్టికులర్ వ్యక్తి కింద చూడడం లేదు, అంటే నేల మీద చూడడం లేదు అనేది దానికి సంబంధించిన సారాంశం. బీఆర్ఎస్ హయాంలో జరిగింది అదే. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, అంటే ఆ పార్టీకి నాయకత్వం వహించిన వాళ్ళు, ఆ ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చేసిన పనంతా ఏంటంటే పార్టీని మొత్తంగా తమకు తామే బలహీనపరచడం. అంటే పార్టీ అవసరం లేదు కదా, పార్టీ కేసీఆర్ అంటే పార్టీ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. ఇంకా దీంట్లో మళ్ళీ పార్టీకి సంబంధించిన కమిటీలు, క్యాడరు, మళ్ళీ దీనికి మళ్ళీ ప్యారలల్గా కొన్ని వ్యవస్థలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పార్టీకి కమిటీలు ఎప్పుడు వేశారు? 2022లో కొన్ని కమిటీలు వేసినట్టుగా నాకైతే గుర్తు. అండ్ అంతకుముందు ఏవో కొన్ని కమిటీలు వేశారు, 2022లో కొన్ని కమిటీలు వేసినట్టుంది. ఆ తర్వాత కమిటీలు లేవు. 2024 ఏప్రిల్లో ఇది 2025
ఏప్రిల్లో అనుకుంటా. ఇది మన పార్టీ రథోత్సవ సభ పేరిట వెలకతుర్తిలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఇక నుంచి మొత్తం పార్టీ కమిటీలు వేస్తాం అది కేసీఆర్ అన్నాడు. ఆ తర్వాత దాన్ని పొడిగిస్తూ కేటీఆర్ కూడా కొన్ని విషయాలు చెప్పాడు. ఇక త్వరలో పార్టీ కమిటీలను వేస్తాం, గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు వేస్తాము, రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటాము అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏది భువనగిరిలో పార్టీని నిర్లక్ష్యం చేసిన మాట నిజమే, మేము పట్టించుకునే మాట నిజమే, సర్పంచ్లకు బిల్లుల బకాయిలు ఉన్నమాట నిజమే, ఇంతకాలమేమో సర్పంచులు బకాయిలు ఉన్నాయి, ఆ సర్పంచులకు బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు అంటూ ఆరోపించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు కేటీఆర్ మాటల్లో అది బయటపడ్డది. సర్పంచులకు ఎప్పుడు బకాయి పడ్డారు వీళ్ళ హయాంలో సర్పంచులకు బకాయి పడ్డారు భారీగా. ఆ బకాయిలు చెల్లించని కారణంగా కూడా సర్పంచుల తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సంగతి వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది. అందుకే ఇప్పుడు కేటీఆర్ జ్ఞానోదయమైనట్టుగా కనువిప్పు అయినట్టుగా మనం మరి తాత్కాలికంగా భావించాలి. దీన్ని శాశ్వతంగా భావించాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎట్లా మారుతుందో తెలియదు. అండ్ మనందరికీ తెలుసు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి ఫోన్లను కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. వాళ్ళే కాదు, వాళ్ళ పిఏలు కూడా, వాళ్ళ పిఎస్లు కూడా ఒక్కడు కూడా ఫోన్ ఎత్తితే ఒట్టు. ఇది చాలామంది ఎమ్మెల్యే చెప్పిన మాట. ఇది మనకే సంబంధం లేదు, రిపోర్టర్లకు లేకపోతే ఇతర వృత్తుల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు, మరి ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళకే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు భువనగిరిలో మీటింగ్ పెట్టాడు, ఇదంతా మాట్లాడాడు కదా. రేపు నిజంగా అధికారంలో వచ్చింది అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీ ఊహ వస్తుందా రాదా, ఏం జరుగుతుంది, అది ప్రజలు 2028 చివరిలో వచ్చే తీర్పు. దాన్ని ఇప్పుడే మనం జ్యోతిష్యం చెప్పడం కుదరదు. అధికారంలోకి వస్తే ఏ భువనగిరికి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షుడో లేకుంటే ఆ మండలానికి సంబంధించిన ఆ పార్టీ ప్రజాప్రతినిధో కాల్ చేస్తే, వీళ్ళు ఎవరైనా లిఫ్ట్ చేస్తే, మాట్లాడితే అప్పుడు చూడాలి. అప్పుడు నిజంగానే వీళ్ళలో మార్పు వచ్చింది అనుకోవాలి. దీన్ని మనము మార్పు అనుకోవడానికి వీలుందా లేదా తెలియదు. ఎందుకంటే వాళ్ళలో మార్పు అంత త్వరగా రాదు. ఎందుకంటే వాళ్ళు రావడమే డైరెక్ట్ అధికారంలోకి వచ్చేసారు. తెలంగాణ ఉద్యమం ఒక ఫేజ్ 2001 to 2014. 2014లో అధికారంలోకి రాగానే 10 ఏళ్ల పాటు 2 టర్మ్స్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. 2 టర్మ్స్ ఇచ్చారు. 2 టర్మ్స్ జరిగింది ఏంటంటే, పార్టీ అంటే మనకు లెక్క లేదు, పార్టీ అవసరం లేదు, అండ్ మనకు ప్రభుత్వం ఉంది, మనకు అనేక పథకాలు ఉన్నాయి, రైతు బంధు ఉంది, లేకుంటే కేసీఆర్ కిట్స్ ఉన్నాయి, లేకుంటే రంజాన్ తోఫా ఉంది, లేకుంటే కళ్యాణ లక్ష్మి ఉంది, అది ఉంది, ఇది ఉంది, 20 పథకాలు ఉన్నాయి మనకు. ఇవి ఓటు బ్యాంకులు. ఇంకా మళ్ళీ మధ్యలో పార్టీ క్యాడరు, మళ్ళీ సర్పంచులు, మళ్ళీ ఉప సర్పంచులు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగా సర్పంచులతో, ఉప సర్పంచులతో, వార్డు సభ్యులతో, సాధారణ కార్యకర్తలతో సమావేశాలు పెట్టే రాజకీయ పార్టీ మాత్రమే సక్సెస్ కాగలదు. అంతే తప్ప అధికారం కోల్పోయిన తర్వాత కనువిప్పు వచ్చి మనం ప్రజలతో కలవాలి. ప్రజలు అప్పుడెందుకు గుర్తులేరు? 2014 నుంచి 2023 వరకు ప్రజలు వీళ్ళకి గుర్తు రాలేదు, పార్టీ క్యాడర్ గుర్తు రాలేదు, వార్డు సభ్యుడు గుర్తు రాలేదు. ఇప్పుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అందుకే ఆయన ఆడియో వినిపించిన తర్వాత నేను అనాలిసిస్ చేస్తున్నాను. సో వీళ్ళలో ఈ మార్పు అనేది అది నిజంగానే వచ్చి ఉంటే అది సంతోషించదగిందే. లేదు, టైం బీయింగ్ మాట్లాడితే మాత్రం మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.